షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. నిన్న సాయంకాలం నెలపొడుగు కూటమికి అటెండ్ అయ్యారు కదా పరిశుద్ధులారా. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. గొప్ప శుభప్రదమైన వాగ్దానము ఎవరి పక్షమున? పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరి పక్షమున? మరి సృష్టికర్తను సర్వలోక రక్షకునికి జన్మనిచ్చిన మరియమ్మ పక్షమున. నిజముగా ఈ సృష్టిలోనే ఉన్నతమైన కన్యక ఎవరు అంటే, ఉన్నతమైన స్త్రీ ఎవరంటే నిస్సందేహంగా మనం ధైర్యంగా చెప్పొచ్చు, అది యాషువా మెస్సీయను 9 మాసాలు మోసిన తల్లి అయిన మరియమ్మ. మరి పరలోకపు దూతలు గుర్తించారు ఆమెను. దూతల సమూహము ఆమెను గుర్తించబడింది. పరమ తండ్రి చేత మాత్రమే కాదు బిడ్డలారా, గాబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తురాలా నీవు ఆశీర్వదింపబడిన వాడు అని. సో ఆశీర్వచనము మరి ఎంత గొప్ప శుభవచనము. మరి కన్యక గర్భవతి కుమారుని కననే ఆ యొక్క వాగ్దానము మరి ఎప్పుడో ప్రవక్తల ద్వారా ప్రవచించిన రీతిగా, యెషయా ప్రవచించిన రీతిగా ఆయన ఏర్పాటులో ఉన్న స్త్రీ ఈమె. కాబట్టి ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబడిన స్త్రీ బిడ్డలారా. కాబట్టి మరి ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పూర్ణాలై పలుకుచున్నదన్నట్టు. ఎప్పుడైతే ఈ యొక్క వార్త తెలిసిందో మరియమ్మకు, మరి ఆమె గర్భవతిని తెలిసిందో గాబ్రియేలు దూత ద్వారా, అప్పుడు ఒక సూచన చెప్పాడు గాబ్రియేలు దూత. అమ్మ, నీ బంధువురాలు ఎలిజబెత్ అమ్మ మరి ఆమె 6 నెలల గర్భవతి. వెంటనే ప్రయాణమే వచ్చేసింది. ఎక్కడి నుంచి? మరి ఆ గల్లయ ప్రాంతము నుంచి, నజరేతులో నుంచి యూదయ దేశానికి వచ్చింది మరియమ్మ. వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈమె షాలోమ్ అని చెప్పిందో ఎలిజబెత్ అమ్మకు, ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎంత గొప్ప స్థితి కదా. సో గర్భంలో ఉన్న శిశువు కూడా మరియమ్మను చూసి వందనాలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ వందన వచనములు విని ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై పలుకుచున్నది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడేదానివని. బిడ్డలారా, స్త్రీలారా, యవనస్తులారా, కన్యకలారా, మీరు కూడా ఆశీర్వదించబడిన స్త్రీలుగా ఉండాలి బిడ్డలారా. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు, మీ తోబుట్టువులు, మీ తల్లిదండ్రులు, మీ వంశము దీవించబడాలి. మీ గర్భఫలం మాత్రమే కాదు, పెళ్లి కాని బిడ్డల విషయంలో నేను చెప్పలేదు. స్త్రీలారా, మీ గర్భఫలముల విషయమే కాదు, అనేక గర్భఫలాలు మీ గర్భఫలాల ద్వారా ఆశీర్వదించబడే స్థితికి వెళ్ళాలి, దీవించబడే స్థితికి వెళ్ళాలి, నీ వంశమే ఆశీర్వదించబడే స్థితికి వెళ్ళాలి. మరియమ్మ ద్వారా ఏ రీతిగా సర్వ ప్రపంచంలోని జనులందరూ ఆశీర్వదించబడ్డారో, మనం ఏ విధంగా ఆశీర్వదించబడ్డామో ఆ రీతిగా బిడ్డలారా మిమ్మల్ని బట్టి, మీ బిడ్డలను బట్టి అనేక వంశాలు ఆశీర్వదించబడినట్లుగా పరమ తండ్రి కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, స్త్రీలలో ఆశీర్వదింపబడిన తారవా అని అయ్యా ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పూర్ణురాలై పలికింది నాయన. గాబ్రియేలు దూతల సమూహము సాక్ష్యం పలికినాయి. అట్టి సాక్ష్యము నీ కుమార్తెల ఎడల, మా బిడ్డల ఎడల జరిగించి మహిమ పొందుకోమని యాషువా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్.